నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ పొగాకు పంట సాగును తాత్కాలికంగా నిషేధించినట్లుగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ఆ మేరకు జీవోఆర్టీ నెంబర్ 740 ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిందన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఏడాది పాటు పొగాకు సాగు నిషేధించినట్లుగా కలెక్టర్ ప్రకటించారు. రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. మీడియాలలో మనం పదే చెప్పుకుంటూ వస్తున్నాం, దీన్ని నిషేధించాం. వచ్చే ఏడాదే కాదు, మళ్ళా వచ్చే సంవత్సరం కూడా నిషేధిస్తాం అవసరాన్ని బట్టి. ఇప్పుడు వచ్చే ఈ ఏడాదికి నిషేధం చేసాం, అవసరమైతే మళ్ళీ ఏడాది కూడా నిషేధం చేస్తాం. దీని గురించి రైతులు మర్చిపోవాలి. వాళ్ళు మొక్కజొన్న వైపు వెళ్ళొచ్చు. దాంట్లో నికరంగా మరీ ఎక్కువ లాభాలు లేకపోయినా నికరంగా లాభాలు వస్తున్నాయి మొక్కజొన్నలో. వాళ్ళు ఇంకా మిగతా పంటలకు వెళ్ళొచ్చు, ఆ పంటల్ని పండించి వాళ్ళు లాభాలని చేసుకోవచ్చు. కానీ దీంట్లోకి వెళ్ళి వాళ్ళు క్రైసిస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అన్ని రకాల క్రైసిస్లు వాళ్ళు సృష్టించకూడదు. సో ఇది మీ జ్యూరిడిక్షన్లో యూ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో ఇది చాలా తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి డ్యూటీ. మనము ఎప్పటి వరకు ఉంటుందమ్మా సీజన్ ట్రాన్స్ప్లాంటింగ్కి? ఎండింగ్ వరకు ఉంటుంది సార్. మ్యాక్సిమం ఇప్పుడు నారు పోస్తున్నారు, చేస్తున్నారు సార్. మనం సెప్టెంబర్ ఎండింగ్ గారు అక్టోబర్ ఫస్ట్ వీక్ సార్. మనం అక్టోబర్ 15th వరకు, ఆగస్ట్ ఎండింగ్కి వచ్చాం. అంటే ఓ 45 రోజులు లేదా 2 నెలలు మనం గట్టిగా కష్టపడి ఒక్క మొలక కూడా మన దగ్గర మొలకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇది చేసినప్పుడే మనం ఇప్పుడు 15,000 టన్నులు మనం కొంటున్నాము. ఇంకో 10,000 టన్నులు కూడా కొనే పరిస్థితి ఉంది. ఈ 25,000 టన్నుల్ని మనం మార్కెట్లోకి పంపాలని అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రాప్ జరగకూడదు. ఇలా జరగకూడదంటే మీరు సెన్సిటైజ్ అయిపోయి ఈ టీంలన్నీ సక్రమంగా ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాలి. Anything else from any side? Otherwise we'll close this.